హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు పల్లీల చట్నీ పొడి ఎలా చేయాలో చూద్దాం. పల్లీలు, ఒక కప్పు పల్లీలు, ఒక అరకప్పు పుట్నాల పప్పు, 10-12 ఎండుమిర్చి, పావు కప్పు ఎండు కొబ్బరి, కొంచెం చింతపండు, చిన్న అల్లం ముక్క కూడా తీసుకొని ఇవన్నీ పక్కన పెట్టుకొని 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూను ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, ఒక 10-12 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు అన్నీ పక్కన పెట్టుకోండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని వేరుశనగ గుళ్ళు వేపుకోండి. పల్లీలు చక్కగా ఏగనివ్వండి ఎర్రగా. వేగితే చాలా బాగుంటుంది. ఈ చట్నీ పొడి నిల్వ ఉంచుకుంటే అండి నెల రోజులు ఉంటుందండి. మనకు కావాల్సినంత చేసుకొని చక్కగా నిల్వ పెట్టుకోవచ్చు. ఈ పల్లీలు వేగిన తర్వాత శనగపప్పు కూడా వేసి వేపుకోండి. శనగపప్పు దగ్గరుండి వేపుకోవాలండి. కొంచెం వేపుకొని పక్కకు తీసి మనం పక్కన పెట్టుకున్న ఎండు కొబ్బరిని కూడా వేసి వేపండి. లైట్గా చక్కగా కొంచెం కలర్ మారేదాకా వేపారనుకోండి. దాంట్లో చింతపండు కూడా నీరు దిగిపోయేదాకా వేపండి. లైట్గా చక్కగా అల్లం ముక్కలు వేపండి. చక్కగా ఎంత చెమ్మ దిగిపోవాలండి. చక్కగా వేపండి. వేపి పక్కకు తీసుకోండి. సిమ్లో పెట్టి వేపాలండి. ఇలా చేసి పెట్టుకుంటే స్కూల్కి వెళ్ళే పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు హడావుడి లేకుండా ఉంటుందండి. మనము 12 ఎండుమిర్చి తీసుకున్నాం కదండి, అవి ఆ జీలకర్ర అవి కూడా వేపుకోవాలి. కొంచెం కరివేపాకు తీసుకున్నాక కరివేపాకు, నువ్వులు, ఆవాలు అన్నీ వేసుకొని చక్కగా మొత్తం సిమ్లో పెట్టుకొని నిదానంగా వేపుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని అన్నీ వేపుకోవాలి. చక్కగా వేగిన తెలుస్తుందండి మనకి. వేపుకున్న తర్వాత అన్నీ పక్కకు తీసి పెట్టుకోండి. ఇలా చేసి పెట్టుకుంటే పొద్దున్నే స్కూల్ హడావుడి లేకుండా ఉంటుంది. జాబులకు వెళ్ళే వాళ్ళకి బాగుంటుంది. ఇలా పొడి చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు చట్నీ కలుపుకోవచ్చండి. చాలా ఇబ్బంది లేకుండా చక్కగా ఉంటుంది. ఇలా చేసి ట్రై చేసి చూడండి. స్టవ్ మీద బాండీ పెట్టుకొని 3 స్పూన్లు నూనె వేసుకొని, ఒక 1/2 స్పూన్ పచ్చెనపప్పు, 1/2 స్పూన్ ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర, 1/2 స్పూన్ మినపప్పు వేసుకోండి. చక్కగా తాలింపు వేగనివ్వండి. వేగిన తర్వాత ఇవన్నీ చక్కగా ఎర్రగా వేగనివ్వాలండి. 2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. 2 ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, ఒక 1/2 స్పూను ఇంగువ కూడా వేసుకొని పక్కన పెట్టుకోండి. కొంచెం 1/2 స్పూన్ పసుపు కూడా వేయండి. తాలింపు వేగిన తర్వాత పక్కన పెట్టుకొని ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేపి చల్లారి పెట్టుకున్నాం కదండి, మొత్తం ఇవన్నీ మిక్సీకి వేసుకోవాలండి. ఇప్పుడు చక్కగా మిక్సీకి వేసి పొడి చేసి పెట్టుకోవాలి. పొడి చేసి పెట్టుకున్న తర్వాత ఇదంతా చక్కగా మెత్తగా పొడి చేసేసి మనకు తగినంత ఉప్పు చూసుకొని వేసుకోవాలండి. ఆ తగినంత ఉప్పు వేసుకొని చక్కగా ఇలా పొడి చేసి పెట్టుకోవాలి. మనం ఒక గాజు సీసాలో తీసుకుంటే మనకి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు నిల్వ ఉంటుందండి. చక్కగా మనం ఏ రోజు తయారు చేసినా నెల రోజుల వరకు టేస్ట్ మారదు. స్మెల్ చక్కటి కమ్మటి వాసన వస్తుందండి. మనం ఇందాక ఈ పొడి చేసుకున్న తర్వాత మనం ఇందాక తీసుకున్న తాలింపు వేసుకున్నాం కదండి, అది కూడా కలిపేసేసి చక్కగా చల్లారనిచ్చి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. కొంచెం వాటర్ వేసి కలిపి చూడండి, చక్కగా చట్నీ రెడీ అయిపోతుంది. 2 నిమిషాల్లో చట్నీ. ఇలా చేసి పెట్టుకుంటే జాబులకి వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. చిన్నపిల్లలు ఉన్న వాళ్ళకి ఎవరన్నా ఎప్పటికప్పుడు టిఫిన్ వేసుకున్నప్పుడు మనకు చాలా తేలిగ్గా ఉంటుందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి చక్కగా చేసి పెట్టుకోండి.